పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 4.52 కోట్లతో ముస్లిం షాదీఖానా పలు అభివృద్ధి పనులకు మంత్రులు నిమ్మల రామానాయుడు ఫరూక్ శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో 4.52 కోట్లతో బ్రిడ్జిలు, రోడ్లు, షాదీఖానాల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిన్నూరు గ్రామం నుంచి పాలకొల్లులోని ముస్లిం షాదీఖానా వరకు పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ ఈరోజు నిమ్మల రామానాయుడు అంటే ఒక బ్రాండ్ విత్ ఆయన ఏ కార్యక్రమం చేస్తే ఒక వినూతంగా ఉంటుంది. రాష్ట్రంలో ఆయన శ్మశానంలో కూడా మంచాలు వేసుకుని పడుకున్నాడు, అది కూడా చూశాను నేను. ఆయన రామానాయుడు నాకు పరిచయం లేదు. 2017లో నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా మృతి చెందినారు. చనిపోయినప్పుడంతా ఆయన టీంనంతా వేసుకొచ్చారు. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది ఉన్నారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. పేరున పరిచయాలు తక్కువనే కూడా అందరికీ కూడా. అప్పుడు ఈ టీంని వేసుకొచ్చారు. టీంని వేసుకొచ్చినప్పుడు ఆయన ఒక సైకిల్ మూట అక్కడ తీసుకున్నాడు. అక్కడకు నంద్యాలలో బ్యాక్వర్డ్ ఏరియా ఏదైతే ఉన్నాయో బీసీలు ఎస్సీలు ఉండే కాడ ఆయనకి ఇచ్చాం. ఆయన ఉదయాన్నే 6 గంటలకే లేచిపోయి సైకిల్ మోటార్ తెప్పుకొని టీ హోటల్ దగ్గర కూర్చొని అక్కడ గెట్ టుగెదర్ అంటే ఒకరిని పరిచయం ఎవరు తెలియదు. వరకు కొత్తవాడు కాబట్టి ఆ ప్రాంతం కొత్త ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక టీ హోటల్ కాడని ఇలా ఒక్కొక్కరి తల ఒక మూలకు పంపించి అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. సేకరణ చేసి ప్రతి అందరూ కూడా ఆయన గురించి మాట్లాడేవారు. రామానాయుడు గారు అంటే ఆయన ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు వచ్చి సందులు గొంతులు అన్నీ తిరిగి అక్కడ మహిళలతో వాళ్ళతో రియాక్ట్ అయ్యి అందరితో మాట్లాడి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, పార్టీ పరంగా ఏ రకంగా ఉన్నారు, ప్రజలు ఏ రకంగా ఏ మూడ్లో ఉన్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకొని పార్టీకి ఇప్పటికప్పుడు తెలియజేసేవాడు రామానాయుడు గారు. అంతవరకు పరిచయం లేదు. తర్వాత అందరూ కూడా పరిచయం చేసి అక్కడ మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున తెలుగుపేట బహుశా మన ఇప్పటికీ మర్చిపోయారు ఆయన. ఇప్పటికీ ఫోన్లు వస్తూ ఉంటాయి బహుశా నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చాలా అంత బ్రహ్మాండంగా పనిచేసినాడు కాబట్టి నాకు ఆ రోజు నేను కూడా బిజీగా ఉన్నాను కాబట్టి నాకు స్థానికంగా పెద్ద పరిచయం లేదు. ఒక సమావేశం ఏర్పాటు చేశారు నేను అక్కడ. చాలా పెద్ద ఎత్తున చాలామంది వచ్చారు. ఎన్నికలు కాబట్టి ఎన్నికల మూడు మీకు తెలుసు, మనకు రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఆ మహిళలను సందేశించి మాట్లాడినప్పుడు సందర్భాల్లో నేను విన్నా ఆయన మాటలు, మా మాట తీరు, ఆయన స్టైలు, పొలిటికల్ నాలెడ్జ్, పొలిటికల్గా ఏ రకంగా ప్రజలను ఆకట్టుకోవాలా, ప్రజల ఓట్లను ఏ రకంగా రాబట్టుకోవాలా, ఏ రకంగా చెప్తే ప్రజలు ఆకర్షితులు అవుతారనే నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్ రామానాయుడు గారి దగ్గర విన్నాను నేను. చాలా చక్కగా మాట్లాడడం, వారిని స్వాధీనం చేసుకోవడం, వారు మాట్లాడే భాషను వారు చక్కగా ఆస్వాదించి దాన్ని రిసీవ్ చేసుకునేది చాలా సంతోషం అనిపించింది. వారి స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. ఎవరైనా కానీ ప్రజెంటేషన్లోనే సక్సెస్ అవుతాడు. రాజకీయ నాయకుడు తాను మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడాలి, ప్రజలకు ఉద్దేశించి ఏం చెప్తే బాగుంటుంది, ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని గురించి రోజుకు ఆయన దగ్గర కానీ నా దగ్గర కొంత 100 మంది వస్తారు. నేను కూడా ఆయన వచ్చిన నేను మన మనసులో ఏముంది, వాడు ఎందుకు వచ్చాడు, ఏం కదా అని మేము అనుకుంటాం. రాజకీయ నాయకులు అంత అనుభవం ఉన్న వ్యక్తి, చిన్నపిల్లవాడైనా ఆయన అనుభవం వచ్చింది. నాకన్నా చాలా చిన్నవాడు, మేమంతా నాకన్నా పెద్దవాడు. మా అన్న అల్లు సత్యనారాయణ గారు చాలా సందర్భాలు నాకు పిలిచారు, చెప్పాడు ఆయన్ని. ఎక్కడ విచిత్రం అనిపించిందంటే నాకు అల్లు రామలింగ గారు బతికుండగానే ఆయన విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయాలని నాకు చిరంజీవి గారిని పిలిచాడు, చంద్రబాబుని పిలిచారు, నన్ను మున్సిపల్ మినిస్టర్ను. నన్ను ఎందుకు నేను అడిగా, బతికుంటాడు కదా బతికుంటూ ఇట్లా చేస్తామంటే వాడు చూడాలి కదా అన్నాడు. మా చిన్నాయన చూడాలి కదా, సచివాడు ఏం చూస్తాడు అన్నాడు. మార్కెట్ ఆడు సమావేశం ఏర్పాటు చేశాం. కొత్త మార్కెట్ నేను ఉండే ఆ మార్కెట్ ఆడు వాడు మా చిన్నాయన చూడాలి కదా, చూడదు కాబట్టే వాడు బతుకుండగానే అది చూడడానికే నేను నా విగ్రహం ఏర్పాటు చేశాను అని చెప్పావా లేదా? విద్యాధర్ గారు కూడా నేనప్పుడు మాట్లాడు కానీ ఆ రకంగా షాదీఖానా గురించి చెప్పాడు ఆయన. ఆ రకంగా ఇక్కడ మా ఊరు షాదీఖానా కట్టనే అప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,50,000 ఇచ్చేవాడిని ప్రతి షాదీఖానా కూడా. తర్వాత రెండోసారి షాదీఖానా మళ్ళీ ఆయన అడిగాడు, మూడో షాదీఖానా మళ్ళీ ఆయన అడిగాడు, ఇచ్చాము. నేను ఆయన ఇచ్చేటప్పుడు అడిగా, అనివే మేలే నాకన్నా ముఖ్యమంత్రి దగ్గర పోయి డైరెక్ట్గా 1,92 లక్షలు ఇచ్చినారు. మేము నా సొంత డబ్బులు ఫైల్ నేనే మూవ్ చేయాలా, నా దగ్గర నుంచి పోవాలా. సీఎం దగ్గర నుంచి అప్రూవ్ చేసుకొచ్చి నా దగ్గర ఫైల్ తీసుకొచ్చినాడు ఈయన. సీఎం గారే ముందు అప్రూవ్ చేసినారు, ఇక మేము నీకు లేదు. ఆ ఏదైనా ఫండ్స్ ఆయన బాధ ఏమంటే ఆ ఫండ్స్ ఏమైనా వస్తే నేను సగం తీసుకుంటానేమో బాధపడ్డాడు. నేను కాబట్టి సీఎం గారు డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చినారు కాబట్టి నేనేం చేయలేకపోయారా. 1,92,00,000 మీకు శాంక్షన్ చేశాం. ఈ షాదీ మంజిల్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఏం పేరు పెట్టాలనేది మీరు ఆలోచన చేసుకోండి. నేను స్వయంగా నంద్యాల మొట్టమొదటి షాదీఖానా కట్టా. చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా ఉన్నతమైన పదవి, అది చిన్న పదవి కాదు. మీరు అనుకుంటున్నారు రెవెన్యూ కాదు, ఫైనాన్స్ కాదు, అన్నిటికంటే పెద్ద పదవి ఇదే.
ఇది రైతులకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఆయన దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. దానివల్ల ఈరోజు వచ్చే ఆయన కానీ శాంక్షన్ ఇచ్చుకొచ్చి చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పేది కూడా, నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నేను కూడా నా నియోజకవర్గంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విపరీతంగా డెవలప్